నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 6వ విడత జన్మభూమి మా ఊరు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమవుతుంది. పథకాల అమలులో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. శ్రవణం సేవలను మరింత విస్తృతం చేయాలి. 3 సంవత్సరాల లోపు పిల్లలకు 8 దశల్లో శిక్షణ. అంచెలంచెలుగా ఎదగడంలో టీటీడీ కృషి మరవలేనిది. చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్. పోలీసు కానిస్టేబుల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నేతలు. రాష్ట్రానికి మోదీ చేసిన మేలేమిటని ప్రశ్నించిన టీడీపీ నేతలు. పరస్పర ఆరోపణలతో చిత్తూరులో ధర్నా. చిత్తూరు సమీపంలో బయటపడ్డ ఎర్రచందనం డంప్. 2 టన్నుల దుంగల్ని స్వాధీనం చేసుకుని 2ని అరెస్టు చేశామన్న జిల్లా పోలీసులు. వార్తల్లోని వివరాలు. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల రక్షణ కోసం 28 పోలీస్ స్టేషన్లను వాహనాలను కేటాయించడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలకు ఎలాంటి అవకతవకలు చోటు లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శనివారం జిల్లాకు నూతనంగా వచ్చిన 28 వాహనాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 16,312 మంది అభ్యర్థుల ఎంపిక కోసం పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలు రాస్తున్నారని, ఇందుకోసం 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చిత్తూరు పరిధిలో 14 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో 8,519 మంది అభ్యర్థులు, పుత్తూరు పరిధిలో 13 సెంటర్లలో 7,793 మంది అభ్యర్థులు, మొత్తం 16,312 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించామన్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష జరగనుందని, అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని కోరారు. బయోమెట్రిక్ నమోదుతో పరీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల రక్షణ కోసం 28 పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలను ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక నుండి పోలీస్ స్టేషన్లలో ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జీపీఎస్తో అనుసంధానం చేయబడి ఉంటుందని, వాహనాలు అందుబాటులో ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ప్రజలకు పోలీస్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సుప్రజ, చిత్తూరు డీఎస్పీ రామాంజనేయులు పాల్గొన్నారు. కేటాయించారు. దీంట్లో 22 కొత్త టీయూవీ 300 వెహికల్స్, బొలెరో 66 2 వీలర్స్, ట్రూప్ క్యారియర్స్ 3-4, వాటర్ ట్యాంకర్. సో ఇవన్నీ వెహికల్స్ మా జిల్లాకు కేటాయించారు. ఈరోజు ఆ వెహికల్స్ అన్నీ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపడం జరిగింది. సో ఈ కొత్త వెహికల్స్ వల్ల ఇంకా ఈ మన పెట్రోలింగ్, నైట్ డ్యూటీసు ఇంకా సైంటిఫిక్గా, ఇంకా క్రైమ్ రేట్ తగ్గించడానికి మనం ప్లాన్ చేస్తాము. ఐ థ్యాంక్ అవర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ దీస్ వెహికల్స్ టు చిత్తూరు డిపార్ట్మెంట్. రేపు అంటే జనవరి 6th మార్నింగ్ 10 o'clock to 1 o'clock వీఆర్ SLPRB స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ పోలీస్ బోర్డ్ నుంచి పోలీస్ కానిస్టేబుల్స్కి రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరిగిపోతుంది. దాదాపు 18,000 క్యాండిడేట్స్ 27 సెంటర్స్లో, చిత్తూరు సబ్ డివిజన్ వచ్చి చిత్తూరు టౌన్ చుట్టూ 14 సెంటర్స్, పుత్తూరు టౌన్ చుట్టూ 13 సెంటర్స్, టోటల్ 27 సెంటర్స్లో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద ఎగ్జామ్. నిన్న నిన్న కూడా చెప్పాము. గుట్టు చప్పుడు కాకుండా తమిళనాడు రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఎర్రడంపుపై చిత్తూరు పోలీసులు దాడి చేసి 2 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 2ని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. తీగ లాగితే డొంక కదిలింది. ఎర్రచందనం స్మగ్లర్ల కదలికపై ముందస్తు అడిషనల్ ఎస్పీ కృష్ణార్జునరావుకు అందిన సమాచారం మేరకు సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఈ మేరకు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ గిరిధర్ నేతృత్వంలో శనివారం ఉదయం 4 గంటలకు తాలూకా ఎస్ఐ భాస్కర్ మల్లికార్జున సిబ్బందితో చిత్తూరు సమీపంలో మాపాక్షి వద్ద తనిఖీ చేస్తుండగా అదే సమయంలో సఫారీ వాహనం అతి వేగంగా వెళ్లడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంబడించి వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో 2 ఎర్రచందనం దొంగలు ఉండడాన్ని గుర్తించారు. వాహనంలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో తీగలాగితే దొంగ కదినట్లు నరిగిపల్లి గుట్ట వద్ద ఉన్న ఎర్రచందనం దొంగల డంపు బయటపడింది. మొత్తం 2 టన్నుల బరువు గల 69 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన పుల్లారెడ్డి, మరో వ్యక్తి మస్తాన్ వల్లీలను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు ఎర్ర స్మగ్లర్ల కదలికపై నిఘా ఉంచి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయడం జరుగుతోందని పేర్కొన్నారు. కేసును ఛేదించిన శ్రీనివాసరావు, టాస్క్ ఫోర్స్ డీఎస్పీ గిరిధర్, తాలూకా సిఐ భాస్కర్, మల్లికార్జున్తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. మీడియా సమావేశంలో చిత్తూరు డీఎస్పీ రామాంజనేయులు, అడిషనల్ డీఎస్పీ కృష్ణార్జునరావు, టాస్క్ ఫోర్స్ డీఎస్పీ గిరిధర్, తాలూకా సిఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ ట్రాన్సాక్షన్లో ఇంకా 3 అబ్స్కాండింగ్లు ఉన్నారు. అది డంప్ ఎవరు చెందిన వాళ్ళు, తర్వాత ఎవరు మిడిల్ మెన్, తర్వాత అలా ట్రాన్సాక్షన్ ఎవరెవరు చేశారు. టోటల్ 5 people were involved in this transaction, out of which 2 have been arrested. పుల్లారెడ్డి, మస్తాన్ వలి, ఇద్దరు కర్నూలు జిల్లా చెందిన వాళ్ళు. ఇంకా 3 అక్యూజ్డ్ కి అబ్స్కాండింగ్లు ఉన్నారు కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు పట్టుకుంటాం. సో టోటల్ 69 లాగ్స్ ఈరోజు పట్టుకోవడం జరిగింది. వర్త్ వచ్చేసి అరౌండ్ ఈ లాగ్స్ అండ్ సఫారీ వెహికల్ వర్త్ అన్ని కలిపితే టుడేస్ మార్కెట్ రేట్ అరౌండ్ దగ్గర 1 crore వర్త్ ఆఫ్ రెడ్ శాండల్ వుడ్ సీజ్ చేయడం జరిగింది. వెంకటేశ్వర వినికిడి లోప నిర్ధారణ మరియు శిక్షణ సంస్థ శ్రవణంలో జరుగుతున్న చక్కటి సేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో గల శ్రవణం ప్రాజెక్టును శనివారం చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ వినికిడి లోపం ఉన్న పిల్లలకు తొలి దశలోనే శిక్షణ ఇస్తే వినికిడి లోపాన్ని నివారించవచ్చునని పేర్కొన్నారు. పుట్టిన శిశువు నుండి 3 ఏళ్లలోపు వయసు గల వినికిడి లోపమున్న చిన్నారులను ఇక్కడ చేర్చుకొని 8 దశల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. పిల్లలకు వయసుకు తగ్గట్టు చదవడం, రాయడం, చిత్రలేఖనం, గణితం, సాంఘిక సామాన్య శాస్త్రాలపై శిక్షణ ఇస్తారని వివరించారు. శిక్షణ కాలం పూర్తయ్యే వరకు పిల్లలతో పాటు తల్లి లేదా సంరక్షకురాలికి ఉచితంగా వసతి, భోజనం, వైద్యం కల్పిస్తామన్నారు. పిల్లలు చేరగానే 2 వినికిడి యంత్రాలను, శిక్షణ పూర్తయ్యాక 2 బీటీ హియరింగ్ యంత్రాలను అందిస్తున్నారని చెప్పారు. డిసెంబర్ 15, 2006న 15 మంది పిల్లలు, 2 ఉపాధ్యాయులతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 152 మంది విద్యార్థులు, 28 మంది ఉపాధ్యాయులు, 28 మంది సిబ్బంది ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ కే భారతి, ఏవిఎస్ఓ రాజేష్, శ్రవణం ప్రాజెక్టు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. జన్మము ఎందుకంటే మన ప్రతి ఒక్కరికి పునర్జన్మ ఇచ్చేది మన శ్రవణం ప్రాజెక్టు. జన్మను వాళ్ళు ఇచ్చినా కూడా పునర్జన్మను మన శ్రవణం ప్రాజెక్టు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిసిటీ చేసి దీంట్లో పెద్ద చిన్న విభేదాలు ఏం లేవు. ఎవరైనా రావచ్చు, ఎనీ టైం రావచ్చు, అన్ని వేళల్లో కూడా దీనికి అడ్మిషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించేది పుట్టిన తక్షణమేగిన ఈ రకంగా ఉందని తెలుసుకొని ఇక్కడనే వచ్చి అడ్మిట్ చేస్తే వారికి తొందరలో క్లియర్ అవుతుంది. ఎందుకంటే మైండ్ అప్పుడు బాగా యాక్టివ్ చేస్తుంది. 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకైతే మైండ్ బాగా యాక్టివ్ చేస్తుంది. కాబట్టి అందరూ గమనించి దీన్ని పబ్లిసిటీ చేస్తూ అందరికీ ఇక్కడికి ఇక్కడనే చేరాలని చెప్పి అందరికీ తెలియదు. 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రజా భాగస్వామ్యంతో విజయవంతమవుతుందని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ఆదివారం జరిగే 5K రన్ జయప్రదం చేయాలని కోరారు. పథకాల అమలులో చిత్తూరు జిల్లా రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా 6వ తేదీ ఉదయం 7 గంటలకు 5K రన్ కార్యక్రమాన్ని ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుండి ప్రారంభమైన 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ప్రజలకు ఉపయోగకరంగా నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.
6వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు 5K రన్ డిఎస్ఏ స్టేడియం నుండి ప్రారంభమై జింకల పార్కు, పీవీకేఎన్ కాలేజీ, కృష్ణవేణి కాలేజీ, దుర్గమ్మ గుడి, గ్రీమ్స్పేట్, రిలయన్స్ స్మార్ట్ రోడ్, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ విగ్రహం వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పెన్షన్, రేషన్ కార్డు మంజూరుకు సంబంధించి ప్రజల నుండి అందిన వినతులను అక్కడికక్కడే వెరిఫికేషన్ చేసి మంజూరు చేసే అధికారం కలెక్టర్లకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పద్ధతిలోనే హౌసింగ్ మంజూరుకు కూడా కలెక్టర్లకు అధికారంను ఇచ్చే అవకాశం కలదన్నారు. ఇది ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఈ మాస్ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో చూస్తూనే ఉన్నాను. 99% బాగా జరుగుతున్నా, 1% స్పెషలీ ప్రోటోకాల్ ఇష్యూలో నిరసనలు జరుగుతూ ఉంటాయి. మేమైతే చాలా క్లియర్ కట్గా చెప్పాము, ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలా. ఎవరైతే డాష్ మీద కూర్చోవాలా వాళ్ళు కంపల్సరీగా కూర్చోవాలా. ఎవరైతే డాష్ మీద కూర్చోకూడదో, అంటే డాష్ మీద ఎవరు కూర్చోకూడదు అనేది లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బట్టి కొందరు గౌరవంగా ఉందాతనంతో కొందరు మీరే రండి అని పైకి పిలుస్తారు. సరేనా? లేదు అనుకో, ప్రోటోకాల్ లేకపోతే వాడు పిలవకపోతే వాడు అబ్జెక్షన్ పెడితే మీరు కింద కూర్చోండి అని నేను డైరెక్ట్గా చెప్పాను. సో ఇంకా రెండో అంశం ఏంటంటే మాట్లాడతామని అంటే దానికి కూడా అడ్డం వచ్చారు కొన్ని చోట్ల. బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయా పార్టీ అధినేతలపై విమర్శలు చేసుకునేందుకు చిత్తూరు గాంధీ విగ్రహం వేదికగా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రత్యేక హోదా పోరులో పార్లమెంటును స్తంభింపచేసిన తెలుగుదేశం పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడంపై చిత్తూరు తెలుగుదేశం పార్టీ నేతలు రోడ్డెక్కారు. ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మరోప్రక్క బీజేపీ నేతలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు పూనుకోవడంతో గాంధీ విగ్రహం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం, తెలుగుదేశం పార్టీ నేతలు మోదీపై ఆరోపణలు చేయడం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీజేపీ నేతలను అరెస్టు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఉత్కంఠతకు తెరపడింది. ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంపీలను సస్పెండ్ చేయడం చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక అనిపించేలా మోదీ పాలన కొనసాగుతున్నదని టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ప్రత్యేక హోదా సాధన సమితిపై లాఠీ చార్జీ చేయడం బాధాకరమన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంటు సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఖండించారు. శనివారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ న్యాయమైన సమస్య కోసం పోరాటం చేస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులపై లాఠీ చార్జీ చేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి చేసే ఉద్యమాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి కేసులో వాస్తవాలు బయటపడినప్పటికీ ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని, ఇది మానుకోవాలని కోరారు. జాతీయ దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఆ పార్టీ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ జన్మభూమి విజయవంతంగా జరుగుతుందని, ప్రజలు కూడా ప్రభుత్వ పాలనను అభినందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాదరణ పొందుతున్న తెలుగుదేశం పార్టీని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ జన్మభూమికి అడ్డుపడుతున్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, సురేంద్ర కుమార్, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, వైవి రాజేశ్వరి, కటారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా కలిసి పనిచేస్తున్నారు బీజేపీ కానీ, అదేవిధంగా మరి వైఎస్ఆర్ ఏ విధంగా పనిచేస్తున్నారో కూడా తేటతెల్లమవుతుంది. వాళ్ళు ఇక్కడ కాదు, ఈ దినం సిబిఐ వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది.
దాన్ని బీబీఐగా మార్చుకున్నారు, భారతీయ జనతా పార్టీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. భవిష్యత్ తరాలకు శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన కల్పించి వారు నూతన ఆవిష్కరణలు చేపట్టేలా సైన్స్ సెంటర్లో ఇన్నోవేషన్ ఫెస్టివల్ నిర్వహించడం హర్షదాయకమని ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ అమిత్ కుమార్ చెప్పారు. తిరుపతి అలిపిరిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో 3 రోజుల పాటు నిర్వహించే 3వ ఇన్నోవేషన్ ఫెస్టివల్ ను ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ అమిత్ కుమార్, ఎస్వీయు రాడర్ పరిశోధనా కేంద్ర నిర్వాహకుడు విజయ్ భాస్కర్ రావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా వినూత్న ఆవిష్కరణలు తీసుకురావడం హర్షణీయమన్నారు. భవిష్యత్ తరాల మనుగడతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడం శుభపరిణామమని చెప్పారు. గతంలో ఉన్న వస్తువులను మరింత సమర్థవంతంగా పనిచేసేలా సరికొత్త ఆవిష్కరణలను తీసుకువచ్చేలా విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతోందని తెలిపారు. రీజనల్ సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ఫెస్టివల్ ను ప్రతి ఒక్కరూ తిలకించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సైన్స్ సెంటర్ డైరెక్టర్ మణిగండన్, ఎడ్యుకేషన్ ఆఫీసర్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులను సాధించేలా భాజపా నాయకులు ప్రభుత్వంపైన తెదేపాపై విమర్శలు గుప్పించడం దారుణమని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో తెదేపా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో 2 పర్యాయాలు ఉత్తమ రాష్ట్రంగా అవార్డు అందుకున్న ప్రభుత్వంపై భాజపా, వైకాపా నాయకులు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని వారు ఆరోపించడం వెనుక రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డులు అందజేసిన పథకాన్నే వారు లక్ష్యంగా చేసుకున్న వారికి తమ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామీణ ప్రాంత కూలీలకు అత్యధిక పని దినాలు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జాతీయ ఉపాధి డైరెక్టర్ సింగంశెట్టి సుబ్బరామయ్య, తెదేపా నాయకులు ఆర్సీ మునికృష్ణ, డాక్టర్ ఆశాలత, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో యువ నాయకుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు లోకేష్ గారు ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి ఆదరణ వారో లేకుండా ఇలా చేస్తున్నారు. ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీల యొక్క పొట్ట కొట్టాలని చూస్తే తప్పకుండా వాళ్ళ ఆగ్రహావేశాలు చెవి చూడాల్సి వస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు అందరికి కూడా గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతోంది. ఈ అసత్యమైన ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టాలి. ప్రజలు తప్పకుండా తిప్పికొడతారు. 100కు పైగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు తీసుకుంటున్నారు. ఆ విధంగా ప్రజలు లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఇది గమనించి తప్పకుండా బీజేపీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రతిపక్షాలన్నీ కూడా తిప్పికొట్టే రోజులు, ప్రజల నిర్ణయంతోనే తిప్పికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మళ్ళీ 2019కి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అదే ముఖ్యమంత్రిగా మనందరం చూస్తామని మేమందరం కూడా ఘంటాపథంగా చెప్తున్నాము. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసీహెచ్ఎస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఐఐటి, ఐఏఎస్ఈఆర్ ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బయటపడ్డ భాగోతం పదోన్నతి కోసం అడ్డదారులు, ఫలితం సస్పెన్షన్ కు గురయ్యారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అడ్డదారి పదోన్నతుల వ్యవహారంలో పలువురు అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంది. ఏవో అధికారిని సస్పెండ్ కు గురయ్యారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ విచారణ ఈ విషయం తేటతెల్లం అవడంతో ఆలయ ఏఈఓ హేమమాలినిని సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీరామస్వామి ఆదేశాలు జారీ చేశారు. అలాగే దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఓ సూపరింటెండెంట్ పై కూడా వేటు వేసినట్లు సమాచారం. ఆలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రాధాకృష్ణ, చంద్రశేఖర్ ఇద్దరు పొరుగు సేవల కింద నియమితులయ్యారు. వీళ్ళు తమ జీతాల పెంపు కోసమని దస్త్రం సిద్ధం చేసుకున్నారు. విజయవాడలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని సహాయంతో నకిలీ జీవో తెచ్చిన సంగతి వెలుగులోకి రావడంతో దీనిపై వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ తిరుపతి ఆర్జేడీ బ్రహ్మరాంబను విచారణకు ఆదేశించారు. ఇటీవల ఆలయానికి వచ్చి విచారించి ఉన్నతాధికారులను నిషేధించారు. తప్పుడు దస్త్రాలతో వేతనాలు పెంచుకున్న పొరుగు సేవకులు చంద్రశేఖర్, రాధాకృష్ణలను 2 రోజుల క్రితం విధుల నుంచి తొలగిస్తూ ఈవో రామస్వామి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇదే దస్త్రానికి సంబంధించి ఏఈఓ తీరు సరిగా లేదన్న భావనతో హేమమాలిని కూడా తన పదోన్నతిని ఇదే విధంగా నకిలీ దస్త్రాలతో పొందడంతో
సమాచారం తేటతెల్లమైంది. దీంతో ఏఈఓ హేమమాలిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ పై కూడా సస్పెన్షన్ వేటు పడినట్లు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పేదల దాహర్తి తీర్చడంలో చాలా సంతృప్తి ఉందని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. శనివారం తిరుపతి రూరల్ మండలం పిఎల్ఆర్ గార్డెన్స్ నందు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ నిధులచే త్రాగునీటి సమస్య ఉన్న పంచాయతీలకు 52 లక్షల రూపాయలు విలువ చేసే వాటర్ ట్యాంకర్స్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల దాహార్తి తీర్చడానికి అది కూడా దేవుని పాదాల చెంత ఉన్న ప్రజలకు నీటిని సరఫరా చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో జగనన్న స్ఫూర్తితో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చంద్రగిరి నియోజకవర్గానికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. ప్రజల చెంతనే ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ వెన్నంటి ఉంటానని చెప్పారు. జనవరిలోనే వేసవిని తలపిస్తూ అనేక గ్రామాల్లో అనేక కాలనీల్లో ఎదురవుతున్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నానన్నారు. ఇక్కడ మంచి కార్యక్రమం ఇది. భాస్కర్ రెడ్డి గారిని మీరందరూ కూడా అతన్ని రేపు గెలిపించి ఇటువంటి ట్యాంకర్లు 100 ట్యాంకర్లు ఆయన ఇచ్చేటట్టుగా చేయండి. ఆయన్ని గెలిపించి ప్రతి ఒక్కరు కూడా సైనికులాగా పనిచేసి భాస్కర్ రెడ్డి గారు గెలవాలి ఇక్కడ అనేది పట్టుదలగా మీరందరూ చేయాలి. గోపాలరాజు కాలనీ నుండి రైల్వే స్టేషన్లోకి దారి సౌకర్యం కల్పిస్తే ప్రజలకు సౌలభ్యకరంగా ఉంటుందని అక్కడి ప్రజలు మాజీ ఎంపీ వరప్రసాద్ను కోరారు. సెల్ టవర్ను తొలగించాలని కోరారు. రాత్రి వేళల్లో యువకుల హల్చల్తో హడలిపోతున్నామని పేర్కొన్నారు. శనివారం మాజీ ఎంపీ వరప్రసాద్ తిరుపతి గోపాలరాజు కాలనీ మారుతి నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. రైల్వే స్టేషన్కు గతంలో నడకదారి ఉందని విస్తరణలో భాగంగా వాహనాలు వెళ్లే దారి కల్పిస్తే ప్రజలకు మరింత సౌలభ్యకరంగా ఉంటుందని ప్రజలు కోరారు. అలాగే అక్కడే నెలకొల్పిన సెల్ టవర్ వల్ల వ్యాధుల బారిన పడుతున్నామని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా రాత్రి వేళల్లో యువకులు చైన్ స్నాచర్లు మందుబాబుల ఆగడాలు ఎక్కువగా ఉందని పోలీసులు పట్టించుకోవడం లేదని తెలపడంతో మాజీ ఎంపీ వరప్రసాద్ మహిళలతో కలిసి అర్బన్ ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించారు. రైల్వే స్టేషన్కు దారి కల్పిస్తామని సెల్ టవర్ తొలగించేలా చర్యలు తీసుకుంటామని వరప్రసాద్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాక్షస పాలన సాగిస్తున్నదని, బీజేపీ దీన్ని అడ్డుకుంటుందని, సీఎం తీరు హేయంగా ఉందని ఆ పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నిధులను ఇవ్వలేదంటూ అసత్య ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టుతో సహా జాతీయ రహదారుల విస్తరణను నిధులు ఎక్కడి నుండి తీసుకువచ్చారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు పేర్లు మార్చి తాను అమలు చేస్తున్నట్లు చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వారిని నిందించడంతో పాటు తాజాగా కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఇప్పటి వరకు చంద్రబాబు పొత్తులు పెట్టుకోకుండా ఒకసారైనా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారా అని ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సామంచి శ్రీనివాస్, భాస్కర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి చమరగీతం పాడే రోజులు దగ్గరలోనే పడ్డాయి కాబట్టి తిరిగి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సైకిల్ చక్రాలు ఊడిపోతున్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ వెంటనే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని మీ పర్యటనని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా హెచ్చరిస్తుంది. అఖిల భారత యాదవుల సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో నగరంలోనే వీధి భిక్షగాలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. తిరుపతి పుణ్యక్షేత్రంలోనే రాత్రిపూట ఫుట్ పాత్లపై నిద్రించే భిక్షగాలకు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 100కు పైగా దుప్పట్లను ఆర్ఆర్ యాదవ్ ఉచితంగా పంపిణీ చేశారు. నగరంలోనే రూయా, అలిపిరి ప్రాంతాలలో గల పేదలకు ఉచితంగా దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ యాదవ్తో పాటు విజయ్, మునివర ప్రసాద్, వినయ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇదే రకంగా మీరందరూ కూడా మీ పిల్లల ద్వారా కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కావచ్చు, మీ అందరూ కూడా కలిసి వాళ్ళకి బెడ్షీట్స్, ఫుడ్, వాళ్ళకి అవసరమైనవి ఏవేవో తెలుసుకొని వారానికి ఒకసారి మీరు అందరూ కూడా సర్వీస్ చేయాలని కోరుకుంటూ ఈ ఆర్ఆర్ ఫౌండేషన్.
చిత్తూరు శ్మశాన వాటికలో ఆర్య వైశ్యులకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించడంపై ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు చేపడుతున్న ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్సీ దొరబాబు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి 24 గంటలు కాకమునిపై యథావిధిగా పనులు ప్రారంభించారు. పనులను స్థానికులు కుల సంఘాలు అడ్డుకొని శ్మశానం గేటుకు తాళాలు వేశారు. చిత్తూరు శ్మశాన వాటికలో ఆర్య వైశ్యులకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం చట్టవిరుద్ధమని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిత్తూరు కైలాసపురం శ్మశాన వాటికలో ఆర్య వైశ్యులకు ప్రత్యేక స్థలం కేటాయించడాన్ని నిరసిస్తూ శ్మశానం వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో స్థానికులు శుక్రవారం చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్సీ దొరబాబు స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే 24 గంటలు పూర్తి కాకమునిపై నగరపాలక సంస్థ యథావిధిగా పనులను ప్రారంభించింది. విషయం తెలుసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నేతలు స్థానికులు శ్మశానం పనులను అడ్డుకున్నారు. పనులు చేపట్టరాదని శ్మశానం గేటుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ కుల వివక్షత పాటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించే ప్రభుత్వ అధికారులు ఆర్య వైశ్యులకు ప్రత్యేక శ్మశాన వాటికను కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. చిత్తూరు నగర కార్పొరేషన్ తీసుకునే నిర్ణయాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ దుర్యోధన 2019 రారా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ మరియు ఆయన సతీమణి గాయకురాలు స్నేహ కుటుంబ సమేతంగా పానగల్లోని జుమ్లేషా పీర్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గురువు కోటి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఇక్కడి వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉందని, ఇక్కడ మత సామరస్యానికి ప్రతీకగా ఉందన్నారు. ఇక్కడికి అవకాశం దొరికినప్పుడల్లా వచ్చి దర్శనం చేసుకుంటానని తెలియజేశారు. ఆపరేషన్ దుర్యోధన 2019 సినిమాలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నారని, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తాను కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తాను చేపట్టబోయే సినిమాలు మ్యూజిక్ పరంగా హిట్ అవ్వాలని దర్గాలో దేవుడిని కోరుకున్నానని తెలిపారు. వీరికి దర్గా మత పెద్దలు బాబా ఫరీద్, దర్గా కమిటీ సభ్యులు విఎన్ఆర్ నాగేశ్వరరావు, న్యాయవాది రాజేశ్వరరావు, మోహన్, రాజేష్, జమరుద్ భాషా తదితరులు పాల్గొన్నారు. లంగ్ క్యాన్సర్ను నివారించేందుకు వీలుగా వ్యాధి లక్షణాలను గుర్తించే పరికరాన్ని రాయలసీమలోనే మొదటిసారిగా తిరుపతిలో ఏర్పాటు చేశామని సూర్య మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సూర్యప్రకాష్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సూర్య ఆసుపత్రి అధినేత డాక్టర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాయలసీమలో మొదటిసారిగా సూర్య ఆసుపత్రిలో లంగ్ క్యాన్సర్ నిర్ధారించే స్కానింగ్ యంత్రాన్ని తిరుపతిలోనే సూర్య ఆసుపత్రిలో నెలకొల్పామని తెలిపారు. ఈ బస్ పరికరం ద్వారా లంగ్ క్యాన్సర్, టీబీ గడ్డలను పరిశీలించి నిర్ధారించబడుతుంది. ప్రజలకు ఈ నూతన సౌలభ్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యూజువల్గా ఇప్పుడు మనకి దగ్గరలో అంటే అపోలోనే ఒకటి ఉందండి. సో ఇది అపోలోలో 1.2 lakhs ఒకసారి చేస్తే ఉంటుంది. ఇంజెక్షన్ కాదు, అది పరికరం ద్వారా మనం ఆ గడ్డల్ని కనుక్కోవడానికి ఒకసారి ఉపయోగించుకుంటే ఆ పరికరాన్ని మన హాస్పిటల్లో 25,000కి చేస్తాం. సో 25,000 ద్వారా మనం ఆ క్యాన్సర్ ఏం క్యాన్సర్ అని, లేకపోతే ఆ గడ్డలు టీబీ గడ్డలా లేకపోతే వేరే గడ్డలా అని తెలుసుకొని దాని ద్వారా మనం చికిత్స ఆ మిషన్ ద్వారా అందించడం జరుగుతుంటుంది. దాదాపు 10 కేసులు ఇలాంటివి మనము కనుక్కొని, సో ఇది ఆల్మోస్ట్ ఒక 3 to 6 months నుంచి మన హాస్పిటల్లో ఉంది. సో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇప్పుడు చుట్టుపక్కల డాక్టర్స్ మన నెల్లూరు నుంచి అయితే కానీ, కడప నుంచి అయితే కానీ, తిరుపతి నుంచి అయితే కానీ రెఫర్ చేయడం జరుగుతుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రోజురోజుకు అసహనం పెరిగిపోతోందని బీజేపీ రాష్ట్ర జనరల్ కార్యదర్శి సత్యమూర్తి అన్నారు. కాకినాడలో ఒక మహిళ పట్ల వాడిన భాష అప్రజాస్వామ్యమని విమర్శించారు. తిరుపతి బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ జనరల్ కార్యదర్శి సత్యమూర్తి మాట్లాడుతూ ఏపీకి ద్రోహం చేశారంటూ ప్రధాని మోడీని విమర్శిస్తే చెవులకు ఇంపుగా వినే చంద్రబాబు జన్మభూమిపై బీజేపీ నాయకులు నిరసన తెలిపితే ఎందుకు అంత ఆగ్రహమని ప్రశ్నించారు. ఒక మహిళను కించపరుస్తూ అంతు చూస్తామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష అప్రజాస్వామ్యకంగా ఉందని ప్రజలు గమనిస్తున్నారని 2019 ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, ఆకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. పాకాల మండలం పెద్దరామాపురం పంచాయతీ చిగరపల్లి గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో శనివారం తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ సందర్శించారు. శనివారం జన్మభూమి కార్యక్రమం ఉప్పరపల్లి, పెద్దగోర్పాడు పంచాయతీలలో నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఉంటే ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని చెప్పారు. గ్రామంలోని సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణంను తిరిగి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ప్రజలు చైతన్యవంతంగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధికి చెందిన పనులు చేసుకోవాలని కోరారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రత్యేక అధికారి దొరసానమ్మ, ఎంపీపీ చాముండేశ్వరి, ఎంపీడీఓ అమర్నాథ్, తహసీల్దార్
తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులు జన్మభూమి గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో, వాటిని ఎలా వాడాలో విషయాలను రైతులకు తెలియజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో జాతీయ నాటకోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి 9 రోజుల పాటు తిరుపతిలో జరుగుతాయని వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ నాయకులు రామ్మూర్తి పేర్కొన్నారు. నిర్వాహక కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎస్వి నాట్యకళా పరిషత్ 64వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ నాటకోత్సవాలు జరుగుతాయి. జనవరి 16 నుండి 24వ తేదీ వరకు తిరుపతిలో మహతి కళాక్షేత్రంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పోటీలలో 41 పౌరాణిక నాటకాలు, 44 సాంఘిక నాటకాలు, 93 ఏకపాత్రాభినయాలు, 59 సంగీత పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచే కళాకారులకు బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి పట్టణ ప్రజలకు సంక్రాంతి పర్వదినం సందర్భంగా వస్త్రాలపై ప్రత్యేక రాయితీలకు అందజేస్తున్నట్లు కళాంజలి మేనేజర్ శేఖర్ చెప్పారు. డైలీ వేర్ పై ఫ్లాట్ 20%, చిన్నారుల వస్త్రాలపై 10%, మహిళలకు అవసరమైన చీరలు, చుడిదార్లు, డ్రెస్ మెటీరియల్ తదితర వాటిపై 10 నుంచి 30% వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన నిజాం, మీనాక్షి, కంచిపట్టు చీరలను తక్కువ ధరకు ఎక్స్క్లూజివ్ వస్త్రాలను అందజేస్తున్నట్లు వివరించారు. తిరుపతి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాంజలి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్, గులాల్, నిజాం, మీనాక్షి డిజైన్స్ యువతను చాలా ఆకట్టుకుంటున్నాయి. మా వద్ద క్వాలిటీ చాలా బాగుంటుంది. మా దగ్గర దొరికే వస్త్రాలు బయట మార్కెట్లో మీకు ఎక్కడ లభించవు. అంతేగాక అత్యంత తక్కువ ధరలతో మేము క్వాలిటీ వస్త్రాలు ఇస్తున్నాము. దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శనివారం సాయంత్రానికి 71,270 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 32,720 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 3,024 రూపాయలు. వెండి 1 కేజీ ధర 39,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 42 రూపాయల 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 6వ విడత జన్మభూమి మా ఊరు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమవుతుంది. పథకాల అమలులో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. శ్రవణం సేవలను మరింత విస్తృతం చేయాలి. 3 సంవత్సరాల లోపు పిల్లలకు 8 దశల్లో శిక్షణ. అంచెలంచెలుగా ఎదగడంలో టీటీడీ కృషి మరవలేనిది. చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. పోలీసు కానిస్టేబుల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నేతలు. రాష్ట్రానికి మోదీ చేసిన మేలేమిటని ప్రశ్నించిన టీడీపీ నేతలు. పరస్పర ఆరోపణలతో చిత్తూరులో ధర్నా. చిత్తూరు సమీపంలో బయటపడ్డ ఎర్రచందనం డంప్. 2 టన్నుల దుంగల్ని స్వాధీనం చేసుకుని 2ని అరెస్టు చేశామన్న జిల్లా పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.